అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, అలాగే కొంతమందికి భయం ఉంటుంది. ఎందుకు భయపడతారు అంటే కంప్యూటర్లో కోడింగ్ అంటే చాలామందికి భయం. కానీ కోడింగ్ నేర్చుకోవడం అంత కష్టమేమీ కాదు. మనం కొంచెం ఇంట్రెస్ట్ పెడితే చాలు, కోడింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మనకి కంప్యూటర్లో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ C++, జావా, పైథాన్, వెబ్ టెక్నాలజీ, HTML ఇవన్నీ కంప్యూటర్ లాంగ్వేజెస్. మెయిన్గా ఈజీగా ఉండే కంప్యూటర్ లాంగ్వేజెస్ ఏంటి అంటే కనుక పైథాన్ అండ్ HTML. పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. పైథాన్ ఈజీ లైక్ ఇంగ్లీష్ లైక్ ఏ లాంగ్వేజ్, అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం పైథాన్ని. ఇది ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లా ఉంటుంది, ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంటుంది పైథాన్ అనేది. పైథాన్ని 90s డెవలప్ చేసింది ఎవరు అంటే డైగో వాన్ రోసమ్ అనే వ్యక్తి పైథాన్ని డెవలప్ చేశారు. పైథాన్లో మెయిన్ టాపిక్ ఏంటి అంటే కనుక డేటా టైప్స్. 2 డేటా టైప్స్ ఉంటాయి పైథాన్లో, బేసిక్ డేటా టైప్స్ అండ్ అడ్వాన్స్డ్ డేటా టైప్స్. బేసిక్ డేటా టైప్స్ ఏంటి అంటే ఇంటిజర్, ఫ్లోటింగ్, స్ట్రింగ్, బులియన్ అండ్ కాంప్లెక్స్. ఇవన్నీ బేసిక్ డేటా టైప్స్. ఇంటిజర్ మీన్స్ నంబర్స్ 1 2 3 అండ్ సో ఆన్. ఇవన్నీ నెంబర్స్ అన్నీ రిప్రజెంట్ చేసేది ఒక ఇంటిజర్. ఫ్లోటింగ్ అంటే పాయింటర్స్ 1.2 2.2 అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఇవన్నీ రిప్రజెంట్ చేసేది ఫ్లోట్. అండ్ స్ట్రింగ్ మీన్స్ క్యారెక్టర్స్. ఎగ్జాంపుల్ ఏదైనా నేమ్స్ లైక్ దుర్గా, మనీ అండ్ సో ఆన్ ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవన్నీ. బులియన్ అంటే ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్ వాల్యూస్ మాత్రమే, ఐదర్ ట్రూ లేదా దేర్ ఆర్ ఫాల్స్. కాంప్లెక్స్ మీన్స్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ 2 + 3i. ఇవన్నీ బేసిక్ డేటా టైప్స్ అన్నమాట. అడ్వాన్స్డ్ డేటా టైప్స్ కూడా ఉంటాయి ఇందులో. లిస్ట్, సెట్, టపుల్ అండ్ డిక్షనరీ. లిస్ట్ అనే దాన్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఏవైనా కొన్ని వాల్యూస్ని స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేసాము అంటే అది లిస్ట్ డేటా టైప్ అన్నమాట. టపుల్ మీన్స్ పెరాంథసిస్ ఆర్ నార్మల్ బ్రాకెట్. సెట్ మీన్స్ కర్లీ బ్రేసెస్. డిక్షనరీ మీన్స్ కీ వాల్యూస్. జస్ట్ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే మనం డైరెక్ట్గా రాసేయచ్చు. దానికి మెయిన్గా హెడ్ ఇది లేకపోతే బాడీ ఇది అని ఏమి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్గా ప్రింట్ ఒకటి రాస్తే చాలు. దెన్ ఫస్ట్ A = 10 అనుకుంటాం, B = 20 అండ్ A + Bని Cలో స్టోర్ చేద్దాము అనుకుంటే డైరెక్ట్గా ప్రింట్ C రాస్తే మనకి అవుట్పుట్ 30 అని ఇచ్చేస్తుంది. ది మెయిన్ పైథాన్ని ఎందులో స్టోర్ చేసుకోవాలి, ఎందులో రాయాలి అంటే కనుక పైథాన్ వర్షన్ IDEALలో పైథాన్ కోడింగ్ రాసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఎక్కువగా మనం సింపుల్గా నేర్చుకోవడం చాలా ఈజీ. పైథాన్ కోడింగ్ ఈజ్ సింపుల్. నువ్వు అండర్స్టాండ్ చేసుకోగలిగితే కోడింగ్కి మించిన బెస్ట్ ఆప్షన్ ఏమీ ఉండదు. లైఫ్లో మనం సెటిల్ అవ్వాలి అంటే ఎక్కువగా సాఫ్ట్వేర్ సైడే వెళ్ళాలి. కాబట్టి మెయిన్గా కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ మనం వేరే ఏదైనా కంపెనీకి వెళ్ళి జాబ్ చేయాలి అనుకుంటే కనుక జస్ట్ సింపుల్ కోడింగ్ వస్తే వాళ్ళకి నెక్స్ట్ మనం ఎలా డెవలప్ చేయాలి, ఒక యాప్ని ఎలా డెవలప్ చేయాలి అనేవి కంపెనీ వాళ్ళే నేర్పిస్తారు. కాబట్టి బేసిక్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి నేను జస్ట్ ఏమేమి టాపిక్స్ ఉంటాయి అని మాత్రమే చెప్పాను. నెక్స్ట్ క్లాస్ నుంచి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి డీటెయిల్గా 1 by 1 డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.